Hello dear students, let us discuss the synonyms and antonyms from the lesson His First Flight. LEDGE, ledge. Ledge అంటే ఒక షెల్ఫ్, అలాగే ఒబ్బెత్తుగా బయటకు వచ్చేటువంటి భాగం, ప్రొజెక్షన్, రిడ్జ్, ఓవర్ హ్యాంగ్, వీటిని సినోనిమ్స్గా చెప్తాం. దీనికి యాంటోనిమ్స్ చూడండి. ఏదైతే ఒబ్బెత్తుగా ఉంటుందో దానికి ఆపోజిట్ ఏంటంటే క్యావిటీ అంటే గొల్ల అవ్వచ్చు, రెసెస్ అంటే ఇక్కడ లోతైన భాగం అవ్వచ్చు, హోలో అంటే గుంట అవ్వచ్చు. సో లెడ్జ్కి ఆపోజిట్స్ ఇవి, క్యావిటీ, రెసెస్, హోలో. సెర్టైన్, CERTAIN, సెర్టైన్ ఖచ్చితంగా. దీనికి సినోనిమ్స్ ష్యూర్, డెఫినెట్, అన్డినైబుల్, గ్యారంటీడ్, ఖచ్చితంగా, వీటికి సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ ఏంటి? అన్సర్టైన్, డౌట్ఫుల్, అన్ష్యూర్, ఇవి యాంటోనిమ్స్ సర్టైన్కి. నెక్స్ట్ ఎక్స్పాన్స్, EXPANSE, ఎక్స్పాన్స్. ఎక్స్పాన్స్ అంటే విస్తరించడం. దానికి సినోనిమ్స్ చూడండి. స్ట్రెచ్, ఏరియా, బ్రెత్, వాస్ట్నెస్. వాస్ట్నెస్ అంటే విశాలం, ఎక్స్పాన్స్ విస్తారంగా ఉండడం అన్నమాట. మరి దీనికి యాంటోనిమ్స్ ఎంక్లోజర్, కన్ఫైన్మెంట్, లిమిటేషన్. ఇవి ఎక్స్పాన్స్కి ఆపోజిట్ వర్డ్స్ అండ్ యాంటోనిమ్స్. స్ట్రెచ్, స్ట్రెచ్ అంటే ఏంటి? సాగదీయడం. దీనికి సినోనిమ్స్ చూడండి. ఎక్స్టెండ్, ఎలాంగేట్, స్ప్రెడ్, లెంథెన్. మరి దీనికి యాంటోనిమ్స్, స్ట్రెచ్ యాంటోనిమ్స్ చూడండి. కాంట్రాక్ట్, సంకోచించడం, ష్రింక్, ముడుచుకుపోవడం, కంప్రెస్, దగ్గరగా నొక్కేయటం. సో ద స్ట్రెచ్కి ఆపోజిట్ వర్డ్స్. బ్రింక్, BRINK, బ్రింక్. బ్రింక్ అంటే ఏంటి? అంచు అన్నమాట. ఎడ్జ్, వెడ్జ్, థ్రెషోల్డ్, ఇవి బ్రింక్కి సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ ఏంటి? మరి అంచుకి యాంటోనిమ్ అవుతుంది సెంటర్, మిడిల్, కోర్, ఇవి బ్రింక్కి యాంటోనిమ్స్. డెస్పరేట్, DESPERATE, డెస్పరేట్. డెస్పరేట్ అంటే తీక్షణంగా, సీరియస్గా, ఉద్రిక్తంగా అన్నమాట. ఫ్రాంటిక్, రెక్లెస్, డెస్పాండెంట్, వైల్డ్, అర్జెంట్, ఎక్స్ట్రీమ్, తీవ్రంగా, ఇవమ్మ డెస్పరేట్కి సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ ఏంటి? హోప్ఫుల్, కామ్, కంపోజ్డ్, పీస్ఫుల్, స్టేబుల్, స్థిరంగా, ఇవన్నమాట డెస్పరేట్కి యాంటోనిమ్స్. ప్లంజ్, డైవ్, డ్రాప్, ఫాల్, డిసెండ్. డిసెండ్ అంటే దిగడం, డైవ్, ఇవన్నీ కూడా సమానమైన అర్థాలు అన్నమాట మరి ప్లంజ్కి. మరి యాంటోనిమ్స్ ఏంటి? దీనికి ఆపోజిట్ ఏంటి? రైజ్, ఎసెండ్, అధిరోహించడం, ఎలివేట్, పైకి రావడం, లిఫ్ట్, ఇవన్నీ కూడా యాంటోనిమ్స్. థ్రెటన్, థ్రెటన్ అంటే బెదిరించడం, ఇంటిమిడేట్ అంటే రెచ్చగొట్టడం, మెనేస్, వార్న్, ఇవన్నీ కూడా ఏమిటి? థ్రెటన్కి సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ ఏంటి? బెదిరించడానికి యాంటోనిమ్స్ ఏంటి? రీష్యూర్, కంఫర్ట్, ఓదార్చడం, బలం చెప్పడం, ధైర్యం చెప్పడం, ప్రొటెక్ట్, సెక్యూర్, రక్షణ ఇవ్వడం, ఇవి థ్రెటన్కి ఆపోజిట్ వర్డ్స్. స్టార్వ్, STARVE, స్టార్వ్. స్టార్వ్ అంటే పస్తులు ఉండడం అన్నమాట. ఫెమిష్ అంటే ఫెమైన్ అంటారు కదా, కరువు అంటే తిండి లేక కరువు పరిస్థితి అన్నమాట. హంగర్, ఆకలి, డిప్రైవ్, వీకెండ్, బలహీనపడడం, ఇవన్నీ కూడా స్టార్వ్కి సినోనిమ్స్, సమానమైన అర్థాలు. మరి యాంటోనిమ్స్ ఏంటి? నరిష్ అంటే పోషకాహారాలు అందించడం, ఫీడ్, తినిపించడం, సాటిస్ఫై, సంతృప్తిపరచడం, అండ్ ప్రొవైడ్, కల్పించడం, ఇవన్నీ కూడా స్టార్వ్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ డివోర్. డివోర్ అంటే ఏంటి? బ్రింగేయటం, కన్జ్యూమ్, గోబుల్, ఈట్, కొరకు తినేసేయటం అన్నమాట. మరి దీనికి యాంటోనిమ్స్ ఏంటి? నిబిల్, మొక్క కొరుక్కొని తింటాం. డివోర్ అంటే ఒకేసారి మింగేయటం. డివోర్కి యాంటోనిమ్ అంటే నిబిల్, అబ్స్టైన్. డివోర్కి ఆపోజిట్ వర్డ్స్ నిబిల్, అబ్స్టైన్. స్కిమ్, స్కిమ్ అంటే బుక్ని ఒకసారి అలా చూడడం అన్నమాట. స్కిమ్, స్కిమ్కి సినోనిమ్స్ గ్లాన్స్,
బ్రౌజ్, స్క్రేప్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ స్కిమ్కి. మరి యాంటోనిమ్స్ ఏంటి? స్క్రూటినైజ్, దాన్ని పరీక్షగా దాన్ని విశదంగా చూడడం. అనలైజ్, అలాగే ఎగ్జామిన్ థరోలీ, దాన్ని తీక్షణంగా అంటే చక్కగా దాన్ని పరిశీలించి చదవడాన్ని అనేటువంటిది స్కిమ్కి ఆపోజిట్. స్కిమ్ అంటే అలా చూడడం అన్నమాట. ఓకే, టాంటింగ్, TAUNTING, టాంటింగ్ అంటే ఏంటి? మాకింగ్ అంటే వెటకారం చేయడం. రిడిక్యూలింగ్, హాస్య అంటే నవ్వులు పాలు చేయడం. జీరింగ్, వెటకారం, వ్యంగ్యం, అపహాస్యం చేయడాన్ని టాంటింగ్ అంటారు. వెక్కిరించడం అన్నమాట. మాకింగ్ అంటే వెక్కిరించడం. మరి టాంటింగ్ ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? ప్రోత్సహించడం, ఎంకరేజింగ్, ప్రైజింగ్, కాంప్లిమెంటింగ్, అబ్బాబ్బా బాగా చేస్తున్నావు కాంప్లిమెంట్ చేసి ప్రోత్సహించడం. అవి ఆపోజిట్ వర్డ్స్ ఫర్ టాంటింగ్. ప్రిటెండ్, PRETEND, ప్రిటెండ్ అంటే ఏంటి? నటించడం అన్నమాట. ఫేక్ అంత ఉత్తదే, డూప్. యాక్ట్, సిమ్యులేట్ ఇవన్నీ కూడా ప్రిటెండ్కి సిమిలారిటీ అంటే సిమిలర్ వర్డ్స్, సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ ఏంటి? బీ రియల్, యథార్థంగా ఉండడం, ప్రిటెన్షన్ వద్దు. బీ రియల్, యథార్థంగా ఉండు. బీ ఆనెస్ట్, నిజాయితీగా ఉండడం. రివీల్, వెలుగాకడం. ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ దీనికి, ప్రిటెండ్కి. డెరిజివ్లీ అంటే ఏంటి? మాకింగ్లీ, వ్యంగ్యంగా, వెటకారంగా, అపహాస్యంగా. స్కార్న్ఫుల్లీ, వేలాకోలం చేయడం. స్నీరింగ్లీ, వేలాకోలం ఆడడం. ఇవి డెరిజివ్లీ అనే దానికి సినోనిమ్స్. డెరిజివ్లీ ఉన్నా అదే అర్థం. దీని యాంటోనిమ్స్ ఏంటి? రెస్పెక్ట్ఫుల్లీ, గౌరవనీయంగా. కైండ్లీ, దయ చూపిస్తూ. అన్కన్సిడరేట్లీ, ఇవి దీనికి. నెక్స్ట్ ప్లెయింటివ్, PLAINTIVE, ప్లెయింటివ్ అంటే ఏంటి? దుఃఖం అన్నమాట. మౌన్ఫుల్ అంటే దుఃఖం. సారోఫుల్, విచారకరమైనటువంటి. లామెంటింగ్ అంటే బాధతో కూడినటువంటిది. మెలంకొలిక్, విషాదంతో కూడినటువంటివి. ఇవన్నీ ప్లెయింటివ్కి సినోనిమ్స్, సమానమైన అర్థాలు. అలాగే దానికి మరి ఎంత విచారమైన దానికి యాంటోనిమ్స్ ఏంటి? చీర్ఫుల్, జాయ్ఫుల్, అప్బీట్, చాలా సంతోషం అన్నమాట. మీకు సంతోషంగా, ఆనందంగా ఉండడం అనేటువంటి ప్లెయింటివ్కి ఆపోజిట్ వర్డ్స్. సర్ప్రైజ్, ఆశ్చర్యం. దానికి సినోనిమ్స్ చూడండి. అస్టానిష్, షాక్, అమేజ్, స్టాచ్యూ ఇవన్నీ కూడా సర్ప్రైజ్కి, ఆశ్చర్యానికి సినోనిమ్స్కి సమానమైన అర్థాలు ఉన్నటువంటి పదాలు. మరి యాంటోనిమ్స్ ఏంటి? సర్ప్రైజ్ అంటే అనుకోకుండా జరిగేది, దానికి ఆపోజిట్ ఏంటి? ఊహించడం. ఎక్స్పెక్ట్, యాంటిసిపేట్ అంటే అంచనా వేయడం. ఫోర్సీ, ముందుగా ఊహించకుండా జరిగేది సర్ప్రైజ్. దానికి ఆపోజిట్ ఏంటి? సర్ప్రైజ్కి ఆపోజిట్ ఏంటి? ఇవి యాంటోనిమ్. SWOOP, స్వూప్ అంటే ఏంటి? గెంతడం. డైవ్, పౌన్స్, డిసెండ్ అంటే దానికి యాంటోనిమ్స్ ఏంటి? రైజ్, పైకి రావడం. సోర్, పైకి తేలడం. ఎస్సెండ్, అధిరోహించడం. MONSTROUS, మాన్స్ట్రస్, హ్యూజ్, గ్రోటస్క్, ఎనార్మస్, హారిఫైయింగ్ అంటే భయంకరమైన, చాలా భారీ అయిన. గ్రోటస్క్ చాలా భీకరమైన అనేటువంటి మాన్స్ట్రస్ వస్తుంది అర్థం. ఎనార్మస్ లెక్కకు మించినటువంటి. హారిఫైయింగ్ భయంకరమైన. వీటి సినోనిమ్స్ ఇవి. మరి యాంటోనిమ్స్ ఏంటి? టైనీ చిన్నది. బ్యూటిఫుల్ బుజ్జిగా అందంగా ఉండేది. ప్లెజెంట్, ఇన్నోసెంట్ ఇవి మాన్స్ట్రస్కి యాంటోనిమ్స్. టైనీ, బ్యూటిఫుల్, ప్లెజెంట్, ఇన్నోసెంట్. నెక్స్ట్ చూడండి. సీజ్డ్, SEIZED, సీజ్డ్ అంటే లాగేసుకోవడం. గ్రాబ్డ్, క్యాప్చర్డ్, గ్రాస్ప్, స్నాచ్డ్ అంటే తస్కరించడం. ఇవన్నీ కూడా సీజ్డ్కి సినోనిమ్స్. సీజన్ అదే కదా. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ చూడండి.
రిలీజ్డ్ విడిచిపెట్టడం, ఫ్రీడ్ ఫ్రీ చేయడం, లెట్ గో, ఇవన్నీ కూడా సీజ్డ్కి యాంటోనిమ్స్. ఎగ్జాస్ట్, ఈ XHAUST ఎగ్జాస్ట్, ఎగ్జాస్ట్. డ్రైన్ కృషించిపోవడం, ఫ్యాటిగ్ నీరసం బాగా అలసట, డిప్లీట్ టైర్ అలసిపోవడం, ఇవన్నీ కూడా ఎగ్జాస్ట్కి సినోనిమ్స్. దీనికి యాంటోనిమ్స్ ఏంటి? ఎనర్జైజ్ శక్తిని పుంజుకోవడం, ఇన్విగరేట్ బలపరచడం, రిఫ్రెష్ ఫ్రెష్ అవ్వడం, రిప్లెనిష్ అంటే ఉత్సాహం, కొత్త ఉత్సాహం నింపుకోవడం. నెక్స్ట్ స్క్రాప్, SCRAP స్క్రాప్ అంటే ఏంటి? ఫ్రాగ్మెంట్ తొనక, మొక్క. బిట్ ఫ్రాగ్మెంట్, పీస్, బిట్ ఇవి సినోనిమ్స్. దీనికి మరి యాంటోనిమ్స్ ఏంటి? హోల్ మొత్తం, కంప్లీట్ సంపూర్ణంగా, ప్రిజర్వ్ అది నిలిచి ఉండేటువంటిది. ఇలాగా దీనికి స్క్రాప్కి యాంటోనిమ్స్. డిజీ అంటే ఏంటి? లైట్ హెడెడ్, ఎలా తేలిగ్గా ఉండడం మైండ్. గిడ్డి అబ్బా మత్తుగా ఉండడం. ఫెయింట్ స్ప్రో కోల్పోయినట్టు ఉండడం డిజీ అంటే ద సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ ఏంటి? స్టడీ నిలకడగా ఉండడం, ఖచ్చితంగా ఉండడం. స్టేబుల్ స్థిరంగా ఉండడం. క్లియర్ హెడ్లో ఏం లేకుండా క్లియర్గా ఉంటుంది హెడ్. ఇది డిజీకి యాంటోనిమ్స్ ఇవి. స్టడీ, స్టేబుల్, క్లియర్ హెడెడ్. మరికొన్ని యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్తో నెక్స్ట్ లెసన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.